జరిగింది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఓన్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లకి అయితే తెలియదు, వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయడము, ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారో ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఎవరైతే లేటుగా వస్తున్నారో, ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నాం. వాళ్ళకి గత వారంలో రాత్రి వేళలో ఒక పేషెంట్ ఆ కేషీట్ ఆమె 11 గంటల వరకు చికిత్స చేసి క్యాజువాలిటీ దగ్గర ల్యాబ్ రూమ్ దగ్గర కొరకు నేను చికిత్సలు ఇచ్చేదానికి ఆ సిస్టర్స్తో పాటు వెళ్ళాను అని చెప్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్న రవికుమార్ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరి సూచన లేదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి రోగికి ఆయన ఆయాసపడతా ఉంటే నెబులైజేషన్ అరేంజ్ చేయడం అనేది గమనించడం జరిగింది. పాత్రికేయ మిత్రులు ఫోటోలు కూడా మాకు పంపించడం జరిగింది. నేను 2 రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరాను. అదేవిధంగా ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు ఆ సమయంలో ఎందుకు అక్కడ లేరని చెప్పి ఆమె వివరణ కూడా లిఖితపూర్వకమైన వివరణ ఇమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రికార్డ్స్లో ఆమె పొరపాటు ఉంది అని తెలిస్తే ఆమె కూడా ఒక శిక్ష అనేది శిక్ష విధించడం జరుగుతుంది. ఒక్కరి కోసమని కాదు, మొన్న జరిగిన పేషెంట్ అని కాదు, ఇలాంటివి పునరావృతం కాకూడదు అనేది మా ఉద్దేశం. ఎవరి పని వారు చేయాలి. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి, నర్స్ చేయాల్సిన పని నర్స్ చేయాలి, ఫార్మసిస్ట్ పని ఆయన చేయాలి, ల్యాబ్ టెక్నీషియన్ పని కూడా వాడు చేయాలి. అంతేగాని ఒక్కరు చేయాల్సిన పని ఇంకొకరు చేయడానికి అనుమతి లేదు.